కాసేపట్లో బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఏపీలో పోటీ చేసే బీజేపీ అభ్యర్థులపై స్పష్టత రానుంది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అభ్యర్థుల జాబితా దాదాపు ఖరారైనట్లే. అభ్యర్థుల ఫైనల్ లిస్టుకు కేంద్ర నాయకత్వం ఆమోదం కోసం రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఢిల్లీ వెళ్లారు. ఇక బీజేపీ అగ్రనేతలతో అభ్యర్థుల ఎంపికపై పంతనాలు చేస్తున్నారు. అయితే ఈ సమావేశంలో పెండింగ్ అభ్యర్థులు, ఏపీలో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. కాసేపట్లో బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఏపీలో పోటీ చేసే బీజేపీ అభ్యర్థులపై స్పష్టత రానుంది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అభ్యర్థుల జాబితా దాదాపు ఖరారైనట్లే. అభ్యర్థుల ఫైనల్ లిస్టుకు కేంద్ర నాయకత్వం ఆమోదం కోసం రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఢిల్లీ వెళ్లారు. ఇక బీజేపీ అగ్రనేతలతో అభ్యర్థుల ఎంపికపై మంత్రాలు చేస్తున్నారు. అయితే ఈ సమావేశంలో పెండింగ్ అభ్యర్థులు, ఏపీలో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. రైట్, ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, ఓటు శ్రావ్య, ఇప్పుడైతే ప్రెసెంట్ ఢిల్లీలో ఏపీకి సంబంధించి ఏం జరుగుతున్నా ఏంటనే టెన్షన్ వాతావరణం అయితే ఉంది. ఎందుకంటే బీజేపీకి సంబంధించి ముఖ్యంగా ఏపీ బీజేపీ రాజకీయాలకు సంబంధించి పొత్తులో భాగంగా వెళ్తున్నారు కాబట్టి ఎవరి పేర్లను ప్రకటిస్తారు ఏంటి అనే దానికి సంబంధించి అయితే ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే దాదాపు మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం 4 లోక్సభ 10 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేయనున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఏదైతే బీజేపీకి సంబంధించి ఉందో వాళ్ళు కూర్చున్నప్పుడు కానీ ఇటు పురంధరేశ్వరి తన అక్కడ ఉన్నటువంటి నాయకులతో మాట్లాడినట్టు కానీ ముఖ్య నాయకులతో చర్చించిన విషయం అయితే వీటికి సంబంధించిన లిస్ట్ అయితే వచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మొత్తానికి బీజేపీ మరి కాసేపట్లో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం తర్వాత ఏపీకి సంబంధించి, ఎందుకంటే ఇప్పటివరకు తెలంగాణకు సంబంధించినటువంటి అభ్యర్థులందరినీ ప్రకటించాలి, ఈవెన్ తమిళనాడు, కర్ణాటక అలా అభ్యర్థుల లిస్ట్ అయితే వస్తుంది. ఏపీకి సంబంధించి ఎవరు ఉంటారు ఏంటి అనే దానికి సంబంధించి పొత్తుల గురించి రీసెంట్ గానే ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి అభ్యర్థులు ఎవరు, అభ్యర్థులకు సంబంధించి ఫైనల్ లిస్ట్ అయితే ఈ రోజు రాబోతుంది. మొత్తం ప్రకటిస్తారా, ఎవరినైనా పెండింగ్ లో పెట్టే అవకాశం ఉందా ఏంటని చూడాలి. ఇప్పటికే పురంధరేశ్వరి ఢిల్లీలో ఉన్నారు. బీజేపీ అగ్రనేతలతో అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి మంత్రాలు కానీ పెండింగ్ అభ్యర్థులు, ఏపీలో అభ్యర్థుల జాబితాకు సంబంధించినటువంటి విషయాల మీద క్లియర్ గా చర్చించినట్టుగా తెలుస్తుంది. సో మరి కాసేపట్లో అభ్యర్థులు ఎవరు అనేది తేలిపోబోతుంది. రైట్, థ్యాంక్ యూ స్వప్న.